హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే పప్పు. ఈ పప్పు కూడా ఎలా చేశానో చూపిస్తాను. 2 పప్పులు వేసి ఒక ఆకుకూర వేసి ట్రై చేశాను. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. వీడియోలో చూపించిన విధంగా హెల్తీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి. ప్రాసెస్ చూసేద్దాం మరి. ఇవి ఉలవలు అనమాట. ఉలవలు తీసుకున్నాను. వాటిని నీట్గా డ్రై రోస్ట్ చేసుకున్నాను. ఒక హాఫ్ టీ గ్లాసు. ఇవి ఒక హాఫ్ టీ గ్లాస్ పెసలు. ఇవి పొట్టున్నవే. ఇవిగోండి, వీటిని ఫ్రై చేసిన తర్వాత మిక్సీలో ఒకసారి మిక్సీ పట్టుకున్నాను. ఒక్క తిప్పుకుంటే ఇలా హాఫ్ బద్ద అవుతుంది. పెసలు, ఉలవలు 2 కలిపి, ఇంకా పెసలు బద్దపప్పే, ఇబ్బంది లేదు. అవి కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి, టొమాటో. పచ్చిమిర్చి ఎక్కువగానే వేసుకుంటున్నాను, ఇంకా కారం వేయను. టొమాటో, పచ్చిమిర్చి తీసేసుకొని చక్కగా వాష్ చేసుకున్నాను పప్పులతో పాటు. మెంతి కూర హాఫ్ కట్ట తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, పప్పుకు సరిపడా తీసుకుంటున్నాను. ఒక కట్టలో సగం అన్నమాట. చింతపండు చిన్న స్పూన్ అంత వేసుకుంటున్నాను, సరిపోతుంది. చిన్న నిమ్మకాయ సైజ్ అంత అయినా అనుకోండి. ఇంకా పసుపు 1 స్పూన్ దాకా వేసుకున్నాను. వాటర్ తగినంత వేసేసుకొని, కప్పుకి 2.5 లేకపోతే 3 కప్పుల దాకా వేసుకుంటాం కదా వాటర్. వేసేసుకొని చక్కగా లిడ్ పెట్టేసుకొని 5 విజిల్స్ ఉడికించుకుంటాను. మా కుక్కర్లో అయితే 5 విజిల్స్కి పప్పు రెడీ అయిపోతుంది. ఇలా ఉలవలు పప్పు చేసుకుంటే బాగుంటుంది. రసమే కాదు, చారుతోనే కాదు, పప్పు కూడా అద్దిరిపోతుంది. ఇలా 2 పప్పులు కాంబినేషన్ ఇంకా అదిరిపోతుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఉడికిపోయింది పప్పు అయితే. ఇంకా దీనిలో తగినంత ఉప్పు వేసుకొని 1 స్పూన్ అంతా చక్కగా రుబ్బి తాలింపు వేసుకుంటే టేస్టీ పప్పు అయితే రెడీ అయిపోయినట్టే. మీరు ట్రై చేయండి, తినండి, ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మీ ఝాన్సీ రాణి. ఇంకా ఈ పప్పులో తాలింపుకు కూడా వెల్లుల్లి హాఫ్ గర్భము, ఉల్లిపాయ 1, ఎండుమిర్చి 2 హాఫ్కి కట్ చేసి వేసుకున్నాను. ఇలా దోరగా వేగిన తర్వాత ఉల్లిపాయలు ఇవన్నీ, కరివేపాకు లేదు ప్రస్తుతానికి, కొత్తిమీర కూడా రుబ్బేటప్పుడు వేసేసుకున్నాను. ఇదిగోండి, కనిపిస్తుంది కదా. తాలింపు మిక్స్ చేసుకొని వేడి వేడి అన్నంతో కానీ నెయ్యి వేసుకొని తింటే మీరు మొత్తం ప్లేట్ ఖాళీ చేసేంత బాగుంటుంది.